నమస్కారం అండి. నా పేరు డాక్టర్ బాబు నగేంద్ర. నేను న్యూరో సర్జన్ని. ఈ రోజు నేను బ్రెయిన్ ట్యూమర్స్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. యూజువల్ గా ఈ బ్రెయిన్ ట్యూమర్స్ ఎలా ప్రజెంట్ అవుతాయంటే తలనొప్పి రావడం, తలనొప్పితో పాటు వాంతులు రావడం, వాంతులు వస్తే తలనొప్పి రిలీవ్ అవ్వడం, తర్వాత చూపు ఇబ్బంది అవ్వడం, అంటే ఒకటి రెండుగా కనిపించడం, లేకపోతే ఫిట్స్ రావడం, పక్షవాతం వీక్నెస్ అనేది ఒక చెయ్యి కాలు పడిపోవడం, చెయ్యి పడిపోవడం ఇలాగా రావడం, నడిచినప్పుడు ఇబ్బంది అవడం, అంటే ఒకవైపు తోలడం, ఇలాంటివి కూడా జరగవచ్చు. సో ఇప్పుడు వచ్చిన అధునాతకమైన ఇన్వెస్టిగేషన్స్ అంటే సిటీ, ఎంఆర్ఐ వీటి వల్ల మనకి ట్యూమర్ ఎగ్జాక్ట్ గా ఎక్కడ ఉంది, అది ఏ టైప్ ఆఫ్ ట్యూమర్ అనేది మనకి క్లియర్ గా తెలుస్తుంది. సో ఆపరేషన్ టైంలో కూడా పూర్వకాలంలో కన్నా ఇప్పుడు న్యూరో నావిగేషన్, అడ్వాన్స్డ్ మైక్రోస్కోప్స్ ఇవన్నీ రావడం వల్ల కరెక్ట్ గా ట్యూమర్ ఎక్కడ ఉందో అక్కడికే మనం డైరెక్ట్ గా బ్రెయిన్ డ్యామేజ్ చేసే పద్ధతి తగ్గుతుంది. కొన్ని ప్లేసెస్ లో ఇంట్రావెంట్రల్ ట్యూమర్స్ అండి, వాటికి మన ఎండోస్కోప్ ఇవన్నీ వాడి తక్కువ ఇన్సిషన్తో బ్రెయిన్ తక్కువ డ్యామేజ్ చేసి మనం చక్కగా ట్యూమర్ అంతా తీయగలగము. అంతేకాకుండా ఆపరేషన్ అయిన తర్వాత కూడా దానికి సోఫిస్టికేటెడ్ రేడియోథెరపీ కానీ కీమోథెరపీ కానీ పూర్వకాలంలో కన్నా ఇప్పుడు వచ్చాయి. సో దానివల్ల ఎగ్జాక్ట్ గా ట్యూమర్ ఎక్కడ ఉందో అక్కడికే రేడియేషన్ వెళ్ళడం, కీమోథెరపీ డ్రగ్స్ కూడా బాగా డెవలప్ అవడం వల్ల ఇప్పుడు బ్రెయిన్ ట్యూమర్స్ కూడా సర్వైవల్ రేట్ అనేది పూర్వకాలం కన్నా ఇప్పుడు పెరిగింది.